గారు డిక్లేర్ చేసిన సంగతి ఈరోజు నామినేషన్ రావడం జరిగింది, మనందరూ కూడా తెలిసిన విషయమే. ఒక విషయాన్ని మీ అందరు కూడా తెలియజేస్తుంది ఏంటంటే, గత 25 ఏళ్ల కిందట ఇది ఇందిరమ్మ పార్లమెంట్. ఇది మీ దగ్గర కసి ఉందా? కసి ఉందా? కసి ఉంటే ఒల్లుడు కాదు, ఓట్లు పడాలి. నీళ్ళమ్మదు కాంగ్రెస్ పార్టీకి. మనమందరం కూడా 25 ఏళ్ల తర్వాత ఈ పార్లమెంటులో మెదక్ నీళ్ళమ్మదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మనమందరము, కాంగ్రెస్ పార్టీ నాయకులము, కార్యకర్తలము, మనమందరం కూడా ఈ మెదక్ పార్లమెంట్ ఛాలెంజ్ గా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో అటు సిద్దిపేట నుంచి సంగారెడ్డి వరకు ఓట్లు దంచుడే దంచుడు. సోదరులారా, 2 పార్టీలు ఎవరు అడ్డం వచ్చినా ఊరుకునేది లేదు, జిమ్మికులు చేసినా ఊరుకునేది లేదు. హుషారుతోటి ఆట ఆడుదాం. అర్థమైందా? నేను ఒకటే చెప్తున్నా, ఏది ఏమైనా 25 ఏళ్ల తర్వాత ఇందిరమ్మ పార్లమెంటు రాహుల్ గాంధీ గారికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇటు దామోదర్ గారు, కొండ సురేఖ గారు, హనుమంతరావు గారు, మైనపల్లి గారు, అగో పొంగులేడు శ్రీనివాసరావు గారు, మైనంపల్లి హనుమంతరావు గారు. ఒక విషయం గమనించుకోండి, సంగారెడ్డి నేను చూసుకుంటా, మైనంపల్లి హనుమంతరావు గారు మెదక్ చూసుకుంటారు, ఆయన సిద్దిపేట, సరే ఆయన కొడుకు మెదక్ చూస్తాడు, మైనంపల్లి హనుమంతరావు గారు సిద్దిపేట చూస్తాడు. సిద్దిపేటలు ఉన్నారా? ఆయన మీ దమ్ము చూపెట్టండి. దేనికైనా నేను, దామన్న, కొండ సురేఖ, జగ్గారెడ్డి మీకు అందుబాటులో ఉంటాము. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మీద చూసుకుంటాడు. గవర్నమెంట్ మనది ఉన్నది, పోలీసు వాళ్ళకు భయపడకుండే. నీళ్ళ మధులు గెలిపించుకోండి. రైట్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం. ఈరోజు అన్న మైనంపల్లి ఈరోజు చాలా సంతోషం అన్న. ఈ పండుగ వాతావరణం, ఈ మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను డిక్లేర్ చేసి ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డను, ఒక బీసీ బిడ్డను, ఇందిరమ్మ పరిపాలించిన గడ్డ నుంచి నాకు టికెట్ ఇచ్చి నా మీద నమ్మకంతో నాకు టికెట్ ఇచ్చిన మా అన్న రేవంత్ అన్నకు నేను జీవితాంతం పాదాభివందనాలు చేస్తూ రుణపడి ఉంటానని తెలియజేస్తున్నా. అదేవిధంగా మా దామన్నకు, అదేవిధంగా కొండా సురేఖ అక్కకు, అదేవిధంగా పొంగులేటి సీనన్నకు, మా మెదక్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే యంగ్ డైనమిక్ లీడర్ రోహిత్ అన్న గారికి, అదేవిధంగా నన్ను మొత్తం 7 సెగ్మెంట్లలో భుజాల మీద వేసుకొని హనుమంతుడిలాగా నన్ను సంజీతం లేక మైనంపల్లి హనుమంత్ అన్న గారికి, అదేవిధంగా మా కాటా శ్రీనివాస్ గారికి, ఇన్ఛార్జి గారికి, ఆవుల రాజిరెడ్డి గారికి, పూజాల హరికృష్ణ గారికి, అదేవిధంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారికి, డిసిసి ప్రెసిడెంట్ అంజనేయులు గౌడ్ గారికి, నిర్మలా జగ్గారెడ్డి గారికి, మదన్ రెడ్డి గారికి, నర్సారెడ్డి గారికి, అదేవిధంగా ఎన్ఎస్యు కార్యకర్తలకు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు, మహిళా కాంగ్రెస్ కార్యకర్తలకు, అందరికి, అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, తమ్ముళ్లకు, మా కాకలకు అందరికి కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నాకు ఈ మెదక్ గడ్డ ఒక చరిత్ర ఉంది. ఇక్కడ నుంచి ఇందిరాగాంధీ గారు పోటీ చేసి ఇక్కడ నుంచి ప్రధానమంత్రి అయిన గడ్డ మెదక్ గడ్డ. ఆ మెదక్ గడ్డ మీద
ఈ పేదింటి బిడ్డకు మా రేవంత్ అన్న సహకారంతో ఈ రోజు మెదక్ పార్లమెంట్ సీట్ ఇచ్చిర్రు. ఆ సీటును కూడా మన అందరం కూడా మెదక్ జిల్లా ప్రజలందరూ కూడా నన్ను దీవించి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మీ అందరికీ సేవ చేసే భాగ్యం కలిగించాలి. గెలిచిన తర్వాత కూడా 7 సెగ్మెంట్లలో ఇక్కడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే రోహిత్ గారిని అదేవిధంగా ఇన్ఛార్జీలను అందరినీ కలుపుకొని అక్కడ ప్రతి వారంలో ఒక రోజు అదే కాన్స్టిట్యున్సీలో ఉండి ఇద్దరం మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని మొత్తం అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని తెలియజేస్తున్నా. మీరందరూ కూడా చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. ఈరోజు మన అభిమాన నాయకుడు, మన అందరి గుండెల నాయకుడు, బడుగు బలైన వర్గాల పక్షవాతి మన రేవంత్ అన్న, ప్రతి ఒక్క పేద బిడ్డ గురించి ఆలోచించే వ్యక్తి మన రేవంత్ అన్న మాట్లాడతాడని తెలియజేస్తున్నా. మునగాడు వీడు భూమిన వానైతాడు, బీద సాధన ధైర్యం వీడు, దోపిడి దొంగల భరతం పడతాడు. మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోయితే అవుతాడు. ఇందిరమ్మ సంక్షేమాలు సోనియమ్మ చేసిన మేలు, స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ. మిత్రులారా, ఈరోజు మెదక్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజు నామినేషన్ ప్రక్రియ మెదక్ శాసనసభ్యుడు యువమిత్రుడు రోహిత్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ భారీ బహిరంగ సభలో ముఖ్య అతిథులుగా పెద్దలు మా అన్న దామోదర్ రాజ నరసింహ గారు, మా సోదరిమణి కొండ సురేఖ గారు, మా మిత్రుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మీ అందరి అభిమాన నాయకుడు జగ్గారెడ్డి గారు, మా మిత్రుడు నాకు అత్యంత సన్నిహితుడు మైనంపల్లి హనుమంతరావు గారు, దుబ్బాక నుంచి చెరుకు శ్రీనివాసరెడ్డి గారు, నర్సాపూర్ నుంచి ఆవుల రాజిరెడ్డి మదన్ రెడ్డి గారు, గజ్వెల్ నుంచి నర్సారెడ్డి గారు, అదేవిధంగా ఈరోజు అదేవిధంగా పటాన్ చెరువు నుంచి కాట శ్రీనివాస్ గౌడ్ గారు, చాలా మంది జిల్లాలో ఉండే నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా పార్టీ నాయకులు, మండల పార్టీ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ వేలాదిగా, ముఖ్యంగా మా ఆడబిడ్డలు ఎర్రటెండకు మండు టెండలో మాడ బగులుతున్నా నీలం మధును ఆశీర్వాదాన్ని ఇచ్చేసిన మా ఆడబిడ్డలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ మెదక్ గడ్డ మీద ఈ ఛత్రపతి శివాజీ సాక్షిగా శాసనసభ ఎన్నికలలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు, నేను మైనంపల్లి హనుమంతన్న ఇక్కడికి వచ్చి మా యువ మిత్రుడు రోహిత్ నామినేషన్ ఎప్పుడైతే ఏపించినామో ఈ రోజు కూడా మళ్ళా ఇక్కడి నుంచే ఈ ఛత్రపతి శివాజీ సాక్షిగా మేమందరం వచ్చి నీలం మధు నామినేషన్ ఇక్కడ ఏపిస్తుంటే వేలాదిగా మీరు వచ్చి అండగా నిలబడి ఒక బలహీన వర్గాల బిడ్డను మెదకు గడ్డ మీద గెలిపించడానికి మీ ఉత్సాహం, మీ ఊపు నాకెంతో సంతోషాన్ని, నమ్మకాన్ని కలిగించిందని నేను తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ మెదగడ్డకు ఒక చరిత్ర ఉన్నది. ఈ దేశంలోనే కాంగ్రెస్ పార్టీ కష్టాలలో ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారికి 1980లో మీరు అండగా నిలబడి ఈ మెదక్ గడ్డ మీద మూడు రంగుల జెండాను ఎగిరేసి ఇందిరమ్మని గెలిపిస్తే
ఈ దేశానికే ఇందిరమ్మ ప్రధానమంత్రి అయి ఈ మెదక్ ప్రాంతానికి బిహెచ్ఎల్ తీసుకొచ్చింది, బీడీఎల్ తీసుకొచ్చింది, ఐడిపిఎల్ తీసుకొచ్చింది, ఇక్రిసాట్ లాంటి పరిశ్రమలు తీసుకొచ్చింది. ఆ పరిశ్రమలు రాబట్టి ఈ మెదక్ ప్రాంతం ఆనాడు కరువు కాటకాలతో ఇక్కడి రైతులు అల్లాడుతుంటే లక్షలాది ఉద్యోగాలు ఈ ప్రాంతానికి వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగి ఈ ప్రాంతం దేశంలోనే అభివృద్ధి చెంది ఇవాళ ఈ మెదక్ ప్రాంతం దేశం నలుమూల నుంచి కార్మికులు ఇక్కడికి వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. ఇవాళ దేశంలో ఏ రాష్ట్రం వాళ్ళైనా బెంగాల్ కావచ్చు, బీహార్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన సోదరులు కావచ్చు, ఇవాళ ఎవరైనా బ్రతకడానికి తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు అని అంటే ఆశ్రయం ఇచ్చి హక్కున చేర్చుకున్నది ఈ మెదకు ప్రజలు, కడుపులో పెట్టి చూసుకొని కాపాడింది ఈ మెదకు ప్రజలు అని చెప్పి నేను గర్వంగా మాట్లాడుతున్న ఈరోజు. అట్లాంటి మెదకు పార్లమెంటు 1999 నుంచి 2024 వరకు ఈ 25 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ